शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे अनिलात्मजम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत्। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपराम्। प्रति संवत्सरं रमासहित सत्यनारायण स्वामी वारी ब्रह्मोत्सवालकी వచ్చే మహత్తరమైన అదృష్టం నాకు కలిగింది, భాగ్యం. భగవద్ అనుగ్రహం లేనిదే మయి భావ మదనుగ్రహాత్, నా అనుగ్రహం లేనిదే నా వైపు నీకు చొరవ రాదురా అన్నాడు. కనుక ఇదొక విశేషంగా, ఇది 9వ సంవత్సరం అన్నారు. నాకు లెక్క పెట్టుకోలేదు, కానీ చాలోంచి వస్తున్న వరుసగా ఇక్కడ మాకు ఇష్టదైవతమైన దత్తాత్రేయులు వారు, ఆరాధ్య దైవమైన సత్యనారాయణ స్వామి వేంచేసి ఉన్న ఒక దివ్య క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో మరి ఏనాడు ఎలా సంకల్పించి నిర్మాణం అయిందో కానీ ఇక్కడ ఒక ఆకర్షణ శక్తి ఉంది. ఇక్కడికి వచ్చేవాడు కూడా విశిష్టంగా ఎంతో హృదయపూర్వకంగా వచ్చేవాడు. గంగిగోవెడు పాలు గంటడిగినను చాలన్నారు. జనం ఎక్కువ వచ్చారా లేదా కాదు, వచ్చిన వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా నిర్దుష్టంగా మనపూర్వకంగా వస్తారో అది చాలా విశేషం. రామాయణంలో భక్తి, భారతంలో భక్తి, భాగవతంలో భక్తి. 18 పురాణాలు 18 ఉపపురాణాలు ఉన్నా మన పెద్దలు నిర్ణయించుకున్నది, అలవాటుగా పెట్టుకున్నది, ఎక్కువ మంది వింటున్నది, చెబుతున్నది, చూస్తున్నది 3 గ్రంథాలు: రామాయణ, భారత, భాగవతాలు. ఈ 3ంటిని ఎందుకు నిర్ణయించుకున్నారు? అన్ని పురాణాల్లో ఉన్న సారమే ఇందులో ఉన్నది కూడా. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ గ్రంథాలలో. అదొక విచిత్రమైన శిల్పం. దాని మీద ఆలోచన, దాని మీద ప్రసంగమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. రామాయణంలో భక్తి ఏమిటి? వేదములు జీవుని యొక్క తరుణోపాయానికి, జీవులు కృతార్థత చెందాలా, ముక్తి పొందాలా అంటే ఏమిటి మార్గాలని శృతులు బాగా విచారించి 3 మార్గాలు చెప్పారు: కర్మ, భక్తి, జ్ఞానం. కర్మ, భక్తి, జ్ఞానం. ఇందులో తమాషా
ఒకదానికొకటి సాధనం, దేనికి అదే ప్రత్యేక సాధనం. కర్మ చేతనే మోక్షం రావచ్చు, భక్తి చేతనే రావచ్చు, జ్ఞానం చేత రావచ్చు. కానీ కర్మలతో కానీ భక్తి రాదు, భక్తితో కానీ జ్ఞానం రాదు. మళ్ళీ ఒకదాని సంబంధం. ఇది చాలా చమత్కారంగా సర్వమానవ జీవనంలో కలిసిమెలిసి ఉన్నటువంటి సూక్ష్మంగా మహర్షులు చిత్రించారు. భగవంతుడు అనేక అవతారాలు ధరించాడు. 21 అవతారములు భాగవతంలో పేర్కొన్నారు. కానీ ఇంకా అనేక ఆవేశ, అంశ, పరిపూర్ణ, కళ అవతారాలు చాలా ఉన్నాయి. అవి కాక అనేక అవతారాలు ఉన్నా ప్రత్యేకంగా మనం గుర్తిస్తున్నది, చెప్పుకుంటున్నది, అలవాట్లో అందరూ అనుకునేది 10 అవతారాలు. 10 అవతారాలు ఉంటే ఇందులో మత్స్యం, కూర్మం, వరాహం, నారసింహం, వామనం, రామో రామస్య కృష్ణస్య, పరశురామ, శ్రీరామ, కృష్ణ అవతారం, బుద్ధ కల్కిరేవచ, బుద్ధుడు కల్కి, మొత్తం 10. బుద్ధుడి వరకు అన్ని గతం, ఒక కల్కి మాత్రం భవిష్యత్తు. ఇన్ని అవతారాల్లో ప్రధానంగా మానవులకు పనికి వచ్చేటువంటి దివ్యావతారాలు 2, రామ, కృష్ణ. విద్మహే కర్మ బ్రహ్మస్వరూపిణే. కర్మ అవతారం, బ్రహ్మావతారం 2. ఈ 2 అవతారాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అందులో కృష్ణావతారం భగవంతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం. అది భగవంతుడు, ఆయన ఏం చెప్పుకోక్కర్లే వేరే. దానికి ముందు 24వ మహాయుగంలో వైవస్వత మన్వంతరంలో త్రేతాయుగం చివర రామావతారం వచ్చింది. ఈ రామావతారం దగ్గరే చాలా చమత్కారం. ఈయన భగవంతుడేనన్నారు కొందరు, చాలామంది మనుష్యుడేనన్నారు కొందరు. ఇంత విచిత్రమైన అవతారం ఇంకొకటి లేదు. ఆయన నోటితో ఆయన నేను భగవంతుడిని ఎక్కడా చెప్పడు. అది తమాషా. నేను మనుష్యుణ్ణని అంటాడు. ఆత్మానం మానుషం మన్యే, నేను మనుష్యుణ్ణనే అనుకుంటున్నా. యుద్ధకాండలో బ్రహ్మాది దేవతలతో చెప్పాడు ఆయన. నేను మనుష్యుణ్ణి అన్న అవతారం ఇంకోటి ఏది అసలు? అవసరం వస్తే నేను భగవంతుడిని అన్న అవతారాలు ఉన్నాయి. ఎక్కడ వాచ్యంగా స్పష్టంగా నేను భగవంతుణ్ణి అన్నమాట రామయ్య అనలేదు. పరులకే గాని దైవమనుభావము మా రఘురామమూర్తికి ఏ నరుడవటన్న భావమే మనవునా అయ్యభిమానముంటచే నరునకుదార జీవన మహత్వము ఇంతజను గ్రహించే. ఎందుకని నేను నరుణ్ణి అనుకున్నాడు. గురులకే గాని దైవమనుభావము మా రఘురామమూర్తికి ఏ నరుడనటన్న భావమే మనంబున అయ్యభిమానంటచే నరునకుదార జీవన మహత్వము ఇంతయను గ్రహించే. తానెరుగునే దైవమేని మునుపెన్నడు ఇట్టి కృపా సహిష్ణుతల్. నానే దైవమైతే ఇదివరకు ఏ అవతారంలోనైనా ఇట్టి కృపా సహిష్ణుతల్, ఇట్టి దయ, దాక్షిణ్యం, అనుగ్రహం
వాత్సల్యం ఏ అవతారంలోనైనా చూపించాడా? ఇదేమిటండి కృష్ణావతారంలో చూపించలే? కృష్ణావతారంలో ఏం చూపించాడు? 5 పాండవులకు చూపించాడు. ఇంకోడిని ఎవరిని దగ్గర చేరనివ్వలే. వాళ్ళ 5 ఇన్సూర్ అయినట్టు. రామావతారం చూడండి, కాకి, గద్ద, కోతి, కొండబుచ్చు, ఎలుకబొంటు, రాక్షసుడు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఋషులు, మహర్షులు, మహాత్ములు, వివేకులు, విరాగులు, సాధారణ ప్రజలు. రామయ్య యందు రమించినటువంటి వాడు జగత్తులో లేడు. రామ రామ సర్వభూతాలు రమించేటువంటి వస్తువు, ఆనంద స్వరూపం. శిక్షించడం తక్కువ, రక్షించడం ఎక్కువ. శిక్షించినట్టు కనబడ్డటువంటి రావణాదులకు కూడా పరిమితం. ఈ అవతారం ఎందుకు వచ్చినట్టు అంటే మనుజస్య శిక్షణం. సుఖయోగేంద్రుడు భాగవతం చెబుతూ పరీక్షిత్తుకు చెప్పారు, వర్షావతార మనుజస్య శిక్షణం రక్షో వధానీవ న కేవలం హరే. రావణ సంహారం కోసం రాముడు రాలే, అది పొరపాటు అనుకుంటే. మరి ఎలా ఎందుకు వచ్చారు? ఏదో నిందలేందే కుదరదు కనుక వేరుంచుతే గాని వెన్నపూసరాదన్నట్లు ఏదో ఒక నెపం పెట్టుకుంటే గాని అవతరించడానికి వీల్లేదని రావణాసురుణ్ణి పంపించారు. రావణాసురుడు ఎందుకు వచ్చాడు? బాగా ఆలోచించండి. రామయ్య కోసం రాముడు వచ్చాడా? రావణుడు వచ్చాడా? రావణుడి కోసం రాముడు వచ్చాడా? రామయ్య కోసం రావణుడు వచ్చాడు. వాడు రాకపోతే ఈయన అవతరించడానికి వీలు లేదు. వాడి నెపం పెట్టుకొని బయలుదేరి వచ్చాడు. మరి వచ్చిన పర్పస్ ఏమిటని? మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో చూపించడానికి వచ్చాడు. ఎలా ప్రవర్తించాలో దాని యొక్క పరిపూర్ణ భావం ఏమిటో చెప్పడానికి వచ్చాడు కృష్ణావతారం. గీతాచార్యుడు అన్నారు, రామాచార్యుడు అల్లే. ఇక్కడ సీతారామాచార్యులు వారు లేరు. రాముడు ఆచార్యుడు కాడు. కృష్ణం వందే జగద్గురుం. ఉపదేశం చేసేవాడు గురువు. అది కృష్ణావతారం. ఇక్కడ రామావతారం ఉందే తాముగా ఆచరించడమే కానీ ఇతరులకు చెప్పడం అనేది లేదు. తర్వాత మన వాళ్ళు ఆ పురాణం ఈ పురాణం చూసి వేదాంత శాస్త్ర అనుభవాన్ని ఆలోచించి సీతారామాంజనేయ సంవాదం అని రాశారు. కానీ మూలంగా ఏ పురాణంలో రాముడు చెప్పినట్టుగా ఏం లేదు. చేశాడు, ప్రతిదీ చేశాడు. అందుకనే ఏమన్నాడు? ఆత్మానం మానుషం మన్యే, నేను మనుష్యున్ననే అనుకుంటున్నానన్నాడు. చెప్పడం ప్రారంభిస్తే భగవంతుడుగా చెప్పొచ్చు. కానీ ఆయన భగవంతుడు కాబట్టి చేశాడండి. కాళీయ మర్దనం, అఘాసుర సంహారం, కేశికాసుర ధేనుకాసుర సంహారం, చాణూర ముష్టికాసుర మర్దనం, కంసవధ, గోవర్ధనోద్ధరణం, వత్సాపహరణం. అబ్బో, అన్ని భగవంతుడు కనుక ఆయన విలాసం అండి. భగవంతుడు కనుక చేశాడు అంటారు. కాదురా, మనుష్యుడు చేయవచ్చు. మనుష్యుడే చేస్తున్నాడు, నేను మనుష్యుణ్ణి అని సుఖ దుఃఖాలను చూపించాడు. దయాదాక్షిణ్యాలు చూపించాడు. ఒక ఉడత ఉంటే దాని మీద ఇట్ట దువ్వితే చారలు పడ్డాయి అన్నారు. ఎంత దయ చూడండి. సేతువు కట్టడానికి అది ఇసుగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నదిట. దురుపు
ఉడత ఎంత, దాని బతుకు ఎంత, అది ఇసుక ఎంత తెస్తుంది, అది సేతు కట్టడానికి ఏం పనికొస్తుంది, అది అక్కర్లేదు. నీ భావం మంచిది, నువ్వు బాగా నా దగ్గరికి రావాలని వచ్చావు చూడు, ఇదిగో చెప్తూ దువ్వాడు. తను ప్రేమించాను అన్నవాడిని ఎవరిని వదలలే. దీనికి అర్థం ఏమిటి? నిజంగా నిన్ను ఒక మనిషి నిజంగా ఆదరంగా చూస్తే నువ్వు వాడిని ఎప్పుడూ వదలకూడదు. నిన్ను ఆదరించాడు, నువ్వు ఆదరించు. మానవ లక్షణం. మానవులకు కావలసినటువంటి సమస్త ధర్మ మర్మములన్నీ రామావతారంలో చూపించారు. ఏ చిన్న పని మీకు బాగా ఆలోచించండి. మీ జీవితంలో ఎక్కడ ఎప్పుడు సందేహం వచ్చినా నా వరకు నా లక్ష్యం అంతే. ఈ సందేహానికి సమాధానం కావాలంటే రామాయణం తీసి చదువుకోండి, ఆ ఘట్టంలో మీకు సమాధానం దొరుకుతుంది. రామయ్య ఏది చేశాడో అది పరమధర్మం. కొంతమంది అంటారు రాముడి పని చేయటం ధర్మమా అని. ఆ ప్రశ్న నీకు చెయ్యటానికే హక్కు లేదు. రామో విగ్రహవాన్ ధర్మ. రామయ్య అంటే విగ్రహం, శరీరం ధరించిన ధర్మస్వరూపం. ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి నడవకడి అంతా ధర్మమయం. రామయ్య ఇక్కడ ఈ పని చేశాడు అంతే, అది ధర్మం. దాని మీద నీ ప్రశ్న లేదు. వాలిని చంపొచ్చా? చెట్టు చాటు నుండి రాముడు చంపాడు కనుక నిజంగా ధర్మంగా అంతే. ఒకటే ఆన్సరు, రాముడు చేశాడు అధర్మం. ఎందుకని? ధర్మానికి దూరమైన పని రాముడు ఎప్పుడూ చెయ్యడు. ఇది రామావతార స్టేటస్. రాముడు ధర్మస్వరూపుడు, ప్రతిదీ ధర్మమే. మనం రాముడిని అనుసరించే వాళ్ళం కనుక రామయ్య చేసిన పనంతా మనం చెయ్యాలి. రాముడు చెయ్యకుండా వదిలేశాడే, అవి వదిలేసేయి నువ్వు కూడా. ఏకపత్రి వ్రతస్తవనీయము. మానవుడు ఎలా ఉండాలి? కృష్ణావతారం భగవత్ రూపం గనక అష్టభార్యలు, 16,000 మంది భార్యలు. ఆయన మొత్తం భార్యల లిస్టు, పెళ్లి చేసుకున్న భార్యలే వీళ్ళంతా. ఇంకా భార్యలు అంటే ఉపచార వాక్యాలు కావు. 16,008 మంది భార్యలు ఆయనకి. చూసారా? భార్యలు అనేకం అనేది లేనేలేదు. ఆఖరికి దశరథుడికి 3 భార్యలు, 350 మంది అంటారు కొందరు. ఏవో జనాలు పట్టుకొని కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి, కానీ అది పొరపాటు. 300 మంది స్త్రీలు ఉన్నారు ఆయన పరివారం. అంటే దాసదాసీ జనాలు, అడే జావులు బడే జావులు, సేవలు చేసేవారు, అంతఃపురంలో ఉన్నవారు. అది బాపతు. నిజంగా ఎందుకు లేదంటున్నాను ఆలోచించండి మీరు. నాకు సంతానం లేదు, సంతానం కావాలని దుఃఖపడి వశిష్ఠుల వారిని ప్రార్థించి ఋష్యశృంగుడి అనుగ్రహంతో పుత్రకామేష్టి చేశాడు. సరే, పాయసం తీసుకువచ్చి ఇచ్చాడు యజ్ఞపురుషుడు. ఆ పాయసం చేసి భార్యలకు ఇచ్చాడు. 350 మంది భార్యలు అయితే మరి చెంచాలో 1/2 చెంచా ఏదో అంతా ఇంత గీకి ఇవ్వాలిగా. భార్యలు ఎంతమంది ఉంటే అందరికీ ఇవ్వకపోతే వైషమ్యం అవుతుందిగా. యజ్ఞేశ్వర ప్రసాదం ఊరుకుంటారా భార్యలు పుచ్చుకోకుండా? కాబట్టి ఆయన 3 భార్యలు. ఇవన్నీ పెట్టకథలు, పై కథలన్నీ వదిలేసేయండి. ఇంకో కథ ఉంది. దశరథుడికి ఒక కూతురు ఉందని, ఆమె పేరు శాంత అని. ఆ శాంత అనేటువంటి ఆమెను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేశారు. శృంగేరిలో కిక్క అని ఒక గ్రామం, కిక్కో ఉంది. అక్కడ ఋష్యశృంగుడి యొక్క దేవాలయం ఉంది.
శివలింగాకారంగా ఉంటాడు ఋష్యశృంగుడు. ఆ శంకరుడు ఈయనలో లయమైనాడు శాంత ఋష్యశృంగుల్లో. అది చాలా ప్రసిద్ధ క్షేత్రం. శాంత నిజంగా కూతురై ఉంటే నాకు ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు లేరు అని అనొద్దండి. ఎక్కడన్నా ఎక్కడ అనలేదే. సంతానం లేదన్నాడు. కాబట్టి శాంత అనేది కూతురు కాదు, కూతురులాగా అభిమానించాడు. కారణం తనకు ప్రాణప్రియుడు మిత్రుడైనటువంటి వాడు అంగరాజు. ఆయనకు కూతురు ఆమెకు ఆయన మిత్రుడు కుమార్తె కనుక కుమార్తెలాగా చూశాడు. ఇక్కడ రామచంద్రమూర్తి వారు ఇంకో విచిత్రం. సంతానం లేదు ఆయనకి. ఎప్పుడు కలిగారు ఆయనకు సంతానం? ఇంకో 12 సంవత్సరాల్లో ఆయన అంతర్ధానం అయిపోతాడు అనుకుంటే ఆ సమయంలో ఈ కుశలవులు పుట్టారు. కుశలవులకు 12వ ఏడు వచ్చింది. ఉపనయనమైంది. వేదాంగాలు చెప్పుకున్నారు. రామాయణం పురాణం చెప్పారు. ఆ తర్వాత ఆయన కొద్ది రోజుల్లో అంతర్ధానం అయినాడు. కానీ ఇన్నాళ్ళు సంతానం కలగకపోయినా ఆయన పుత్రకామేష్టి చేయలే. సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేశాడు ఆయన. దశరథుడి యొక్క కొన్ని చర్యలు రామయ్య వదిలేశారు. అది ధర్మవిహితం అని. గురువార్యలను పెట్టుకోవడం ఇట్లాంటివి ఆయన పెట్టుకోలే. రాముడు ఏ పని చేసినా కేవలం రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపమే రామయ్య. రామ అంటే ఈజ్ ఈక్వల్ టు ధర్మ. అందుకనే రామావతారంలో పట్టాభిషేకం చేసుకున్నారు. శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం. కృష్ణావతారంలో లేదు. ఎందుకని? కృష్ణుడు భగవంతుడైనా ధర్మం కాదు ఆయన. అంటే అధర్మం అని కాదు, ధర్మ రక్షకు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం కోసం అవతరిస్తాను నేను, ధర్మ సంరక్షణ చేస్తాను. ఈ గర్వంతుల రూపు మాపుటకే గాని జీతమా బత్తెమా నీ గుర్రమ్ములు తోలునంత పనికి నేనేలా. మా ఇంటిలోనే గుర్రాలను తోలలేను. నిజమింతే ధర్మరక్షార్థమై. ఈ ధర్మరక్షార్థమై యోగమ్ము నితి పార్థసారథి మహోద్యోగమ్ము సాగించితి. మన కరుణశ్రీ గారి పద్యం. ఈ గర్వంధుల రూపుమా పుటెక గాని. ఎందుకని? పరిత్రాణాయ సాధూనాం, సత్పురుషులను రక్షించాలి, ధర్మస్థాపన చెయ్యాలి, దుష్టుల్ని శిక్షించాలి. ఇది భగవంతుని యొక్క పని. అనాడే కాదు, ఎప్పుడూ పరమాత్మ యొక్క స్వరూపం అదే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపన. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఎందుకన్నారు? ధర్మానికి ద్రోహులు దుష్టులు, ధర్మానికి పోషకులు సాధువులు. కనుక ధర్మాన్ని రక్షించాలంటే ఇది కావాలి. ధర్మ సంస్థాపనార్థాయ. ఇక్కడ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కూడా ముఖ్యం కాదు, ధర్మ సంస్థాపనం ముఖ్యం. ధర్మ సంస్థాపనం కనుక ధర్మరాజుకు పట్టాభిషేకం చేశారు. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ భీమసేన తస్య శాఖా స్కంధ అర్జున మాతృసుతౌ పుష్పఫలే చ సమృద్ధే.
ధర్మరాజు అంటే ధర్మం అనే వృక్షం. ధర్మరాజు కోసం ఏ పని చేసినా పరమాత్మ ధర్మము యొక్క రక్షణ కోసం. ధర్మమే ధర్మరాజు గనక యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ. భీమయ్య దానికి కొమ్మలు, రెమ్మలు. అర్జునుడు జాయుత్సు, భుజశిరస్సు. నకుల సహదేవులు పుష్పాలు, ఫలాలు. పాదెవరన్నారు? మూలం అహం, దాని కుదురు నేనేనన్నారు. ధర్మానికి కుదురెవరు? పరమాత్మ. ఇక్కడే మీకు భక్తి మీద వివరణ చేయదలుచుకొని భగవద్వివరణ ముందు చేస్తున్నా. చమత్కారం. భక్తి చాలా పెరిగింది ఈ కాలంలో. భక్తిని గురించి నువ్వు చెప్పేది ఏమిటయ్యా? ఏ గుళ్ళోకి పోయినా ఎంత జనం. రుద్రాక్ష మీద ఓడి భక్తి, శ్రీచక్రం మీద ఓడి భక్తి, యంత్రాల మీద, మంత్రాల మీద, తంత్రాల మీద పోయి టీవీలు చూస్తూ ఉంటే ఎంతమంది ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎంత భక్తి అని నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఈ భక్తి ఫలవంతమైన భక్తి కాదు. భక్తి అంటే ఏమిటి? అసలు భక్తి అంటే ఏమిటో మనకు పెద్దలు గ్రంథాల్లో ఎలా చూపించారో మనం చేస్తారు. అందులో కూడా ఇవాళ ప్రత్యేకంగా రామాయణం మీద మాట్లాడుతున్నా. రామాయణంలో భక్తి అని ఎక్కడా చెప్పలే వాల్మీకి. తమాషా. ఎందుకని? ఆయన రాముణ్ణి మనుష్యుడుగా చెబుతున్నాడు కనుక. మనుష్యుడుగా చెప్పేటప్పుడు భక్తిగా ఎలా చూపిస్తాడు? కృష్ణావతారంలో భగవంతుడిగా చూపించాడు కనుక భక్తి అనేది బాగా భాగవతంలో చక్కగా సమృద్ధిగా చూపించాడు. అంత సమృద్ధిగా చూపించలే భారతంలో. అందుకనే భారతం రాసిన తరువాత మనస్తాపం తగ్గలేదని, ఆయనేదో మహాతాపంలో ఉంటే నారదుల వారు వచ్చారని, నువ్వు పరమాత్మను సంపూర్ణంగా చెప్పదిగినట్టు చెప్పలేదు కనుక నువ్వు ఈ భాగవతం రాయమన్నాడని, భాగవతం రాశాడని మనకు కథ తెలుసు అందరికీ సాధారణంగా. ఆ భక్తి తేడాలు కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. అసలు భక్తి అనేదే చూపలే రామాయణంలో. చమత్కారం చూశారా? కానీ ఎందుకనే దీన్ని కావ్యం అన్నారు రామాయణాన్ని.